పట్టణంలోని జాతీయ రహదారి చినపసుమర్రు ఓగెరకు దక్షిణాన ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో జరిగిన సమావేశంలో అక్టోబర్ 2వ తేదీ నుండి 2026 జనవరి 15వ తేదీ వరకు స్వాములకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు బెల్లంపల్లి రవిశంకర్ మాట్లాడుతూ మాలధారణ ధరించిన స్వాములకు దేవస్థానం అక్టోబర్ 2వ తేదీ నుండి 2026 జనవరి 15వ తేదీ వరకు అన్నప్రసాద వితరణ జరుగుతుంది అని తెలిపారు. దాతలు భక్తుల సహకారంతో కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడాన్ని సిద్ధం చేస్తున్నట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో పసుమర్తి రామమూర్తి, తవ్వ చలపతిరావు, తవ్వ నాగమల్లేశ్వరరావు, భవిరిశెట్టి, మణి, సుబ్రహ్మణ్యం, పుల్లారావు, సురేష్, వి సత్యనారాయణ, నాగబేరు జగన్మోహన్ రావు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల మరణించిన కమిటీ సభ్యులు బింగి రామారావు, కొల్ల శ్రీరామమూర్తి, తూనుగుంట్ల చంద్రశేఖరరావులకు సంతాపం తెలిపారు. విజయదశమి మొదలుకొని సంక్రాంతి వరకు కూడా దీక్షదారులందరకు అన్నప్రసాద వినియోగాన్ని ప్రారంభించడం జరుగుతుంది. అనగా అక్టోబర్ 2 విజయదశమి నుంచి జనవరి 14 సంక్రాంతి వరకు మన యొక్క అక్టోబర్ 1 బుధవారం నుండి సంక్రాంతి పండుగ వరకు కూడా దీక్షలో ఉన్న స్వాములందరికీ కూడా అన్నప్రసాద వినియోగం జరపబడుతుంది మన దేవాలయంలో. ఈ యొక్క కార్యక్రమం ప్రారంభానికి దాతలు మరియు అందరూ కూడా రాజుగా కోరుతున్నాము. కార్యక్రమం అంతా కూడా దాతల సహకారంతో జరుగుతూ వస్తుంది. అయితే మీది మిక్కిలిగా ఈరోజు తెలియజేసేది ఏంటంటే చిలకలూరిపేట పట్టణంలో వాసవి క్లబ్స్ వారు కొన్ని శాఖలు ఉన్నాయి. ఆ శాఖల వారందరికీ కూడా ఈ సంవత్సరం ఈ యొక్క అన్నదాన కార్యక్రమం యొక్క బాధ్యతను వారు ముందుని నడవవలసిందిగా కోరాం. వారు సమ్మతించారు కనుక ప్రత్యేకంగా వారిని అభినందిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్నందుకు వారికి ఒకసారి సభాముఖంగా అభినందనలు కూడా తెలియజేస్తున్నాము. అక్టోబర్ 1 నుండి సంక్రాంతి పండుగ వరకు ఇట్లా దీర్ఘకాలం ఎక్కడా కూడా అన్నదానం లేదు. ఈ దేవాలయం యొక్క లక్ష్యం ఏంటంటే మొదటి నుంచి కూడా మాకు పెద్దలు చెప్పింది ఏంటంటే దీక్షలో ఉన్న వారు ఎవరూ కూడా దీక్ష పూర్తి చేయడానికి కానీ అన్నపానీయాలకు కానీ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలి. మన దేవాలయం తరఫున మనం సౌకర్యాలు కల్పించాలనేటువంటి సూచనలు మాకు చేశారు పెద్దలు. ఆ సూచనను పాటిస్తూ ఈ కార్యక్రమం చేపట్టాము. అలాగే ప్రత్యేకంగా ఈ సంవత్సరం దేవాలయానికి ఉత్తరం వైపున దీక్షదారుల యొక్క కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం స్త్రీలకు సపరేట్గా, ఆడవారికి సపరేట్గా మరియు స్వాములందరికీ కూడా సపరేట్గా లెట్రిన్స్, బాత్రూమ్స్ కట్టించడం జరుగుతుంది. అవి కూడా ఒక 15-20 రోజుల్లో పూర్తవుతాయి కనుక ఈ విషయాన్ని కూడా తెలియపరుస్తున్నాము. స్వామివార్లకు దీక్ష స్వాములందరికీ కూడా సకల సదుపాయాలతో వారి దీక్ష పూర్తి చేయడం కోసం దేవాలయ పూర్తి సహకారం అందిస్తామని మరోమారి తెలియజేసుకుంటున్నాము. ఈరోజు మన అయ్యప్ప స్వామి దేవస్థానంలో 2025 మండల మహోత్సవం కార్యక్రమానికి సంబంధించి మరి ఈరోజు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ మీటింగ్లో ప్రధాన ఉద్దేశం రేపు అక్టోబర్ 1వ తారీఖు నుంచి జనవరి 14వ తారీఖు వరకు ఆరాధన వేసుకున్నటువంటి స్వాములందరికీ కూడా సద్ది భిక్ష ఏర్పాటు చేయడం కోసం ఈ సభను ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇందులో మన అయ్యప్ప స్వామి దేవస్థానం కమిటీ వాళ్ళు మన వాసవి క్లబ్స్ వారిని ఆహ్వానించడం జరిగింది. మన వాసవి క్లబ్స్ వారిని మన పట్టణంలో ఉన్నటువంటి దాతలందరినీ వారి యొక్క మన డొనేషన్స్ని వసూలు చేసి అదేవిధంగా ఈ 100 రోజులు మండల కాలంలో ఉండేటువంటి 100 రోజులు కూడా సేవ చేసుకోవడానికి అవకాశం కల్పించేటువంటి భాగ్యాన్ని మాకు కల్పించారు మన వాసవి క్లబ్స్ వారికి. దీనికి మా వాసవి క్లబ్స్ సభ్యులందరూ కూడా ఇక్కడికి హాజరు కావడం జరిగింది. వారు కూడా అందరూ సమ్మతించడం జరిగిందండి. మరి మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన అయ్యప్ప స్వామి దేవస్థానం కమిటీ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అదేవిధంగా ఈ మండల కాలంలో 100 రోజులు కూడా మా యొక్క వాసవి క్లబ్స్ యొక్క సేవల్ని తప్పనిసరిగా మేము చివరి దాకా కూడా చేస్తామని చెప్పి వారికి మనవి చేసుకుంటాము. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. ఈ అయ్యప్ప స్వామి దేవస్థానం
చేనపస్మరు చిలకలూరుపేట రేపు అక్టోబర్ 1వ తారీఖు నుంచి జనవరి 15వ తారీఖు వరకు మండల మహోత్సవం కార్యక్రమం ప్లస్ స్వాములకి అన్నదానం జరుగుతున్నది. ఇక్కడ మా వాసవి క్లబ్స్ తరపున మేము సేవ చేయడానికి అవకాశం కల్పించిన రవిశంకర్ గారికి ధన్యవాదములు. స్వామి శరణమయ్య.